రేవంత్ రెడ్డి అండ్ టీం ఆడినటువంటి ఒక పెద్ద హైడ్రామా కాస్త భారీ చెక్ పడింది సుప్రీంకోర్టులో. ఏదైతే నల్లమల సాగర్ వాస్తవానికి గోదావరి నీళ్లు ప్రతి ఏడాది లెక్క చూసుకుంటే సగటున 500 టీఎంసీలు, ఓవరాల్గా 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో పోతూ వస్తున్నాయి కొన్నిసార్లు. అంటే సగటును లెక్కేసుకున్న 500 టీఎంసీలకి తక్కువ లేదు, 1000, 1500, 2000 టీఎంసీలు సముద్రంలో పోతున్న సందర్భం. ఆ నీళ్ళని ఏదైతే కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం పట్టుకుని కింద ఉన్నటువంటి పోలవరం దగ్గర మిగుల్చుకున్నా ఇంకా నీళ్లు బోలెడని పోతుంటాయి కాబట్టి ఆ పోయేటటువంటి నీటిని బనకచెర్లకి నల్లమల సాగర్ మీదుగా తీసుకువెళ్తాం అన్నటువంటి ప్రాజెక్ట్. అది ఆలు లేదు చూలు లేదు, ఎందుకంటే అది ఆషామాషి కాదు. 1,00,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా అంటే పూర్తయ్యేటప్పటికి 3-4 లక్షల కోట్లు అవుతుంది. అంత పెట్టేందుకు రాష్ట్రం దగ్గర డబ్బులు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి. జాతీయ ప్రాజెక్టుగా ఒక రాష్ట్రానికి అంత ఇచ్చేటటువంటి సీను ఉండదు కాబట్టి అది జరిగేది కాదు. అదొక డ్రామా నడుస్తూ ఉంటుంది. దాంతో దానికి డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఇదిగో ఇన్ని నీళ్లు మిగులు ఉంటున్నాయి కాబట్టి ఈ నీళ్ళని ఇక్కడి నుంచి ఇట్లా ఎత్తిపోసి అక్కడి నుంచి ఇట్లా నల్లమల సాగర్కి తీసుకొచ్చి నల్లమల సాగర్ నుంచి పైన ఉన్నటువంటి బనకచెర్ల దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి కృష్ణలో పోసి కృష్ణ నుండి నాగార్జున సాగర్కి శ్రీశైలంకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాలకి నీళ్ళు ఇచ్చుకుంటాం అని చెప్పేటటువంటిది ప్రాజెక్ట్ రిపోర్ట్. దానికి అయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వానికి చెప్పి అడిగి మీరు డబ్బులు ఇస్తారా అని అడిగి, లేదంటే కనుక మేము పెట్టుకుంటాం మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నట్టు. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్, ఒక రోజులో జరిగేది కాదు. ఏళ్ళు జరుగుతుంది, దశాబ్దాలు జరుగుతుంది. ఎప్పుడో పోలవరం అంజయ్య గారి టైంలో శంకుస్థాపన చేస్తే, ఎన్టీ రామారావు సారి శంకుస్థాపన చేస్తే, రాజశేఖర రెడ్డి 3వ శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత ప్రారంభమైనటువంటి ప్రాజెక్ట్ అది. కాబట్టి దేని లెక్కలు దానికే ఉన్నాయి. ఈలోపు హడావిడి ఇక్కడ ఇంకేముంది, ఏదో జరిగిపోయింది అన్నట్టు. ఇంకోటి, ఎవడైనా నా దగ్గర వస్తున్న నీళ్ళని పైన లాక్కుంటున్నాడండి అనొచ్చు, కానీ నా దగ్గర కంట్రోల్ చేయడానికి వీలు లేనిటువంటి ప్రాజెక్టులు లేకపోతే ఆ నీళ్లు కిందకి వెళ్ళిపోయినాయి, ఆ నీళ్ళని వాళ్ళెట్ట వాడుకుంటారు, అది హక్కుకు దుర్మార్గం అని చెప్పి కేసు వేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పని చేసుకొచ్చింది. అసలు అది తప్పు అన్న పాయింట్ చెప్పుకొచ్చింది. తీరా చూస్తే అది ఏంటి తప్పు అన్నటువంటి పాయింట్ ఇక్కడ గొడవకు కారణమైంది. ఆ ఏంటి తప్పు అన్నటువంటి దాని మీద సుప్రీంకోర్టు అడిగింది. అసలు నువ్వెవడవయ్యా బాబు దాంట్లో నల్లమల సాగర్ డిపిఆర్ వద్దనడానికి అన్నటువంటి. అక్కడేంటి, తెలంగాణలో బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి సహకరించేసేసుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కట్టడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నేను వెళ్ళి చంద్రబాబు గారితో చెప్పి ఆపిచ్చాను అని ఒక రాజకీయ మైలేజీ, రెండోది ఇదిగో నల్లమల సాగర్ కట్టబోతుంటే కూడా నేను ఆపిచ్చేసాను చూసారా అని చెప్పడం రెండో డ్రామా. ఈ డ్రామాలు నడుస్తున్నప్పుడు ఇక్కడ అసలు సీను రంగంలోకి వచ్చింది. సుప్రీంకోర్టులోకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇవాళ అసలు నువ్వేంటి నీకేంటి సంబంధం అని అడిగింది. ఒకవేళ రాష్ట్రాల వారీగా తీసుకునేటట్టయితే పైన ఉన్నటువంటి రాష్ట్రాల కర్ణాటక మహారాష్ట్రను కూడా అడగాలి. వెంటనే వద్దులేంటి మాకు, మేము విత్డ్రా చేసేసుకుంటాము, సివిల్ సూట్ వేసుకుంటాము అని చెప్పారు తెలంగాణ. ఈ లెక్క ముందుకు తెలియదా? అసలు సింపుల్ లెక్క, నల్లమల సాగర్ ఆంధ్రలో కడతంటే తెలంగాణకి ఏంటి సంబంధం? మహారాష్ట్రలో కడతంటే అది ఆపాలి, కర్ణాటకలో కడతంటే ఆపాలి. ఎందుకు? పైనుంచి కిందకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి. వాళ్ళ దగ్గర నుంచి కిందకు వచ్చేసి నీళ్ళని కలపడం, ఇక్కడ ఆపడం ఏంటి? దీని వెనకాల డ్రామా ఏంటంటే, అప్పుడు అన్నప్పుడు మా ఏరియాలో మేము పారబోస్తున్నాయి తీసుకున్నాం, కావాలంటే వాళ్ళు తీసుకోండి అంటే, రేపు పొద్దున అదిగో చెప్పారు చూసారా కాబట్టి మాకు నీటి హక్కు ఇవ్వండి అని అడగడం అనమాట. అందులో స్టార్ట్ అయితే అది ప్రభుత్వం దగ్గర వాదించాలి, కేంద్ర దగ్గర కోర్టు గారు దీంతో విత్డ్రా చేసుకుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సివిల్ సూట్ వేస్తారట. సివిల్ సూట్ ఏమని వేస్తారు? ఆంధ్రాలో ఉన్నటువంటి నీళ్ళు ఇవ్వడానికి వీల్లేదని వేస్తారా, లేకపోతే వాళ్ళు పారిపోయకూడదని వేస్తారా? అర్థం లేని పైనోళ్ళతో గొడవ పెట్టుకోవాల్సింది కిందోళ్ళతో గొడవ పెట్టుకోవడం. కిందోళ్ళతో గొడవ పెట్టుకుంటే మనం ఆల్రెడీ తెలంగాణ పౌరులు రెచ్చగొట్టున్నాం కాబట్టి, ఆంధ్ర వాళ్ళ మీద మంట రేకెత్తిచ్చాం కాబట్టి ఆ మంటని గతంలో కేసీఆర్ క్యాష్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మేము క్యాష్ చేసుకుందాం. ఇంతకు మించి ఏమన్నా ఉందో ఇందులో నడుస్తుంది అంతే.